కేటీఆర్ ఇంకా తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది? ఎన్నికలలో బీఆర్ఎస్ వ్యూహాలు ఫలించలేదా? బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజల తీర్పు బాగున్నట్ట? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే ప్రత్యేక తెలంగాణలో తొలిసారి ఓడిపోయిన బీఆర్ఎస్ ఇప్పటికీ ఆ ఓటమిని దిగమింగుకోలేకపోతుందని విమర్శకులంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కేటీఆర్ తాజాగా ఓ ట్వీట్ వేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చాలా ఆసక్తికరమైన అభిప్రాయాలు, సూచనలు, విశ్లేషణలొచ్చాయని, వాటిలో అత్యుత్తమమైంది ఏందంటే కేసీఆర్ 32 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు 32 యూట్యూబ్ ఛానళ్లను ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుండేదేమో అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విమర్శనాత్మకంగా మారింది. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని తప్పులు, లోపాలను సరిదిద్దుకొని మరింత బలంగా తిరిగి వస్తామంటూ ఓడిపోయిన పార్టీలన్నీ చెప్పే స్టాండర్డ్ డైలాగ్ చిలకల్లా పలికారని, కానీ నేటికీ తమ ఓటమిని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, ముఖ్యంగా ప్రజల తీర్పుని అంగీకరించలేకపోతున్నారని ఇతర పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి గత 10 ఏళ్లుగా కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు, వారికి వ్యక్తిపూజలు, వారి భజనలతో తెలంగాణ మారుమోగిపోతూనే ఉంది. కేసీఆర్ పాలన గురించి గొప్పగా చెప్పుకునే ప్రయత్నంలో అటు ప్రధాని మోడీని, ఇటు ఏపీ మంత్రులని, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలని ఈసుడించుకునే రోజులేదని పరిశీలకులంటున్నారు. అయినా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అని ఆలోచించాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది అని ఆలోచిస్తుండటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి గెలిచిందని, కానీ వాటిని అమలు చేయలేకనే రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని, దివాలా తీసిందని చెప్తూ అప్పుడే చేతులెత్తేస్తుందని బీఆర్ఎస్ నేతలు రోజూ వాదిస్తూనే ఉన్నారు. అయితే వాస్తవానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహాలు అమలు చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోలేదు కదా. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడం కోసం తన వ్యూహాలను అమలు చేసింది. కాంగ్రెస్ గెలిచిందంటే అర్థం వాటిలో బీఆర్ఎస్ వ్యూహాలు ఫలించలేదని, కాంగ్రెస్ వ్యూహాలు ఫలించాయనే కదా అని కాంగ్రెస్ శ్రేణులంటున్నారు. అయితే అసలు బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం కేసీఆర్ అహంకారమే అనే ఫీడ్బ్యాక్ కేసీఆర్కు వచ్చిందో లేదో తెలియదు, కానీ నేటికీ కేటీఆర్లో ఆ అహంభావం కనిపిస్తూనే ఉందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాకముందే కూలిపోతుందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాదు తమ ప్రభుత్వాన్ని ఎవరూ వేలెత్తి చూపడానికి వీల్లేదని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇంత తక్కువ సమయంలోనే వేలెత్తి చూపకూడదు కదా. కాంగ్రెస్ కూడా ప్రజలెన్నుకొన్న ప్రజాప్రభుత్వమే కదా. మరి అది కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడటాన్ని ఏమనుకోవాలి అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఈ విధంగా వ్యవహరిస్తూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దాన్ని గెలిపించిన ప్రజలను కూడా తప్పు పడుతూ ఉండటం, తాము గెలిస్తేనే ప్రజల తీర్పు బాగుందని, లేకుంటే బాగోలేదనడం సరికాదు కదా అంటూ అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ వైఖరిని విమర్శిస్తున్నాయి.